నువ్వు ఒక పని చేయి త్రిష. లక్ష్మి నుంచి మ్యాడీని పక్కకు తీసుకెళ్ళు. ఒక 5 మినిట్స్ ఆ చుట్టుపక్కలకి రానివ్వకు, సరేనా? అలాగే సీనియర్, నేను చూసుకుంటాను. హాయ్ మ్యాడీ. హాయ్. సీనియర్ ఇంకా రానట్టుంది. రాగానే అసలు విషయం చెప్పేయాలి. మ్యాడీ, మ్యాడీ, మనం కలవక 3 days అవుతుంది. ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. క్లాస్ కి ఇంకా టైం ఉంది. మనం క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. త్రిష, రా. కూర్చో. ఏంటి మ్యాడీ, ఈ 3-4 రోజుల్లో నాకు కాల్ చేయాలని కానీ మెసేజ్ చేయాలని కానీ అనిపించలేదా నీకు? నువ్వు చాలా మారిపోయావు మ్యాడీ. ముందు ఆ లక్ష్మి అంటే నీకస్సలు పడేదే కాదు, కానీ ఇప్పుడు చూడు, లక్ష్మిని వదిలి ఉండలేకపోతున్నావు. పికప్లు, డ్రాపింగ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ లక్ష్మి మాయలో పడి నన్ను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నావు అనిపిస్తోంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు త్రిష. నేను ఆ ఎర్ర బస్సు మాయలో పడ్డమేంటి? ఇంటికి అక్కొచ్చింది, మేమందరం బయటికి వెళ్ళాం, అంతే. ఓకే, కూల్ మ్యాడీ, కూల్. ఒక్క 5 minutes మ్యాడీని మేనేజ్ చేస్తే అక్కడ సీనియర్ ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. మ్యాడీ, ఇంతకీ మీ అక్క ఎలా ఉంది? బాగానే ఉంది. శ్రీలక్ష్మి గారు, విక్రమ్ గారు, నేను మీతో ఒక విషయం. సరే, ఏంటో చెప్పండి. ముందు మీరు చెప్పండి. వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఇద్దరి మనసులతో పాటు మాటలు కూడా కలిసిపోతున్నాయి. లేడీస్ ఫస్ట్ కదా, సో మీరు చెప్పండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఆ రోజు ఫారెస్ట్లో నేను కూడా ఆ రోజు ఫారెస్ట్లో జరిగిన దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా సేమ్ టాపిక్ మాట్లాడుతున్నారు. చాలా క్రేజీగా అనిపిస్తోంది. మీరు చెప్పండి. ఆ రోజు నా మనసులో మీ మనసులో ఉన్న ప్రేమ మొత్తాన్ని బయటకు చెప్పేశారు. అందులో ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా విన్నాను. అది యాక్చువల్గా ఆ క్షణమే మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకుని నా మనసులో ఉన్న ప్రేమను కూడా మీతో చెప్పేయాలనుకున్నాను. కానీ మీ ప్రేమ గురించి విన్న తర్వాత నన్ను నేను మర్చిపోయాను, గాల్లో తేలిపోయాను. ఆ మధుర క్షణాల్ని ఎంజాయ్ చేయాలనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. భగవంతుడా, నాను భయపడినట్టే సీనియర్ నా ప్రేమని వేరేలా అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా చెప్పకపోతే ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసుకుంటేనే భయం వేస్తుంది. లక్ష్మి గారు, విక్రమ్ గారు, ఒక్కసారి నన్ను డిస్టర్బ్ చేయకుండా నానేం చెప్పాలనుకుంటున్నానో ఓపికతో వినండి. విన్నాక మీరు డిస్టర్బ్ అవ్వకండి. నేను ఆల్రెడీ మీ ప్రేమతో డిస్టర్బ్ అయిపోయాను. బై ది వే, మీరు నన్ను గారు సార్ అని పిలవద్దు. ప్రేమగా విక్కీ అని పిలవచ్చు. అయ్యో విక్రమ్ గారు, ఆ రోజు నాను చెప్పింది మీకు ఐ లవ్ యూ శ్రీలక్ష్మి, ఐ లవ్ యూ శ్రీలక్ష్మి. రేయ్, సీనియర్ విక్రమ్ గారిని కొట్టాడ్రా. నిన్ను కాదురా, నిన్ను కాదు కొట్టాల్సింది, నిన్ను కొట్టాలి, నిన్ను. చింతకాలం లక్ష్మి విషయంలో నువ్వేం చేసినా చూస్తూ ఊరుకున్నాను. ఆఖరికి నువ్వు నన్ను కొట్టినా సరే లైట్ తీసుకున్నాను. కానీ లక్ష్మి మీద చెయ్యెత్తావు చూడు, దీన్ని మాత్రం అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను. ఇంతకాలం నువ్వు లక్ష్మితో ఎలా బిహేవ్ చేసినా సీనియరు కదా అని ఊరుకున్నాను.
ఇప్పుడు నా లక్ష్మికే లవ్ ప్రపోజ్ చేశావు. దీన్ని మాత్రం అంత ఈజీగా తీసుకోలేను. నీ లక్ష్మి ఏంట్రా నీ లక్ష్మి? లక్ష్మి ఏమన్నా నీ లవరా, నీ భార్య? అవునరా, లక్ష్మి నా నా బాధ్యతరా. మా ఇంటమ్మాయి, తనకేం జరగకూడదని, ముఖ్యంగా నీలాంటి పోరంబోకుల కన్ను లక్ష్మి మీద పడకూడదని తాతయ్య చెప్పారు. ఇంకోసారి లక్ష్మి వైపు కన్నెత్తి చూస్తే ఈ మ్యాడీని కాదు, ఈ మ్యాడీలో ఉన్న మ్యాడ్నెస్ ని చూస్తావు. ఇప్పుడు చెప్తున్నాను వినరా, లక్ష్మిని చూడ్డమే కాదు, ఈ రోజు నుంచి లక్ష్మిని లవ్ చేస్తాను. సీనియర్, పెళ్లి కూడా చేసుకుంటాను. ఏం చేసుకుంటా చేసుకోబా. రైట్. మధుబాబు, రేయ్. మధుబాబు వద్దు. మ్యాడీ, మధుబాబు, మధుబాబు ఆగండి. Stop it! మీరు స్టూడెంట్సా, స్ట్రీట్ రౌడీలా? వాట్ ఈస్ దిస్ విక్రమ్? కాలేజ్ సీనియర్వి, టాపర్వి, నువ్వు ఇలా చేయడం ఏంటి? ఏ మిస్టర్, నువ్వు గజపతి గారి మనవడివి కదా? ఇప్పుడు తలదించుకోవడం కాదు, ఈ బుద్ధి ముందుండాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరిని సస్పెండ్ చేయకుండా వదిలేస్తున్నాను. ఇదే మళ్ళీ రిపీట్ అయితే ఆలోచించకుండా సస్పెండ్ చేస్తా. క్లాస్ రూమ్స్కి వెళ్ళండి. మధుబాబు రండి. రండి మధుబాబు. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. రండి మధుబాబు. రండి. లే. నీకెన్నిసార్లు చెప్పాలి, వాడితో పళ్ళు ఈకిలించుకుంటూ మాట్లాడకని. అది కాదు మధుబాబు, ఆ రోజు ఫారెస్ట్ ఫారెస్ట్ లో మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను ఇప్పుడు కాలేజ్లో జరిగిన నాన్ సెన్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు మొన్నెప్పుడో ఫారెస్ట్లో జరిగిన దాని గురించి చెప్తున్నావేంటి? నువ్వు చనువివ్వటం వల్లే వాడు ఈరోజు నీకు ఐ లవ్ యూ చెప్పే వరకు వచ్చాడు. ఛే! అసలు నేను లక్ష్మిని లవ్ చేస్తే ఈ మ్యాడీకి వచ్చిన సమస్య ఏంటి? లక్ష్మి నేను ప్రేమగా మాట్లాడుకునే ప్రతి సిచ్యువేషన్లో విలన్ లాగా అడ్డుపడుతున్నాడు. నాకు తెలిసి వాడు కూడా లక్ష్మిని లవ్ చేస్తున్నట్టున్నాడు. లక్ష్మి వాడికి నో చెప్పినట్టుంది. అందుకే మా ఇద్దరి విషయంలో అలా అడ్డుపడుతున్నాడు. మీ అనుమానం కూడా కరెక్టే అయ్యుండొచ్చు సీనియర్. మ్యాడీ కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు. నాతో సరిగా మాట్లాడలేదు, నాతో టైం స్పెండ్ చేయడం లేదు, చాలా మారిపోయాడు.